ఏపీ ప్రభుత్వము రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న రేషన్ షాపులను సీజ్ చేస్తున్నారు. ఢిల్లీ ఏపీ భవన్లో పౌర సరఫరాల శాఖ దుకాణాన్ని సీజ్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. బియ్యం నాణ్యత, బస్తాల తూకంలో తేడాపై దుకాణదారుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడకు చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి 2021లో షాప్ కేటాయించారు. అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి షాపును సీజ్ చేసినట్టు ప్రకటించారు. నెల రోజుల్లో ఇక్కడ ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్. భవన్లో పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం.